ఐగుప్తు క్రీస్తు శకం 325 నుండి 340 మధ్యలో జరిగిన సంగతులను గురించి మనము తెలుసుకుందాం. సుమారు క్రీస్తు శకం 318లో ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో అరియాస్ అను క్రైస్తవ బోధకుడు యేసుక్రీస్తు మధ్యలో సృజింపబడిన వ్యక్తియే కానీ నిత్యత్వము నుండి ఉన్నవాడు కాదని, కనుక దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాదు అని ప్రకటించు ఒక సిద్ధాంతమును ప్రచురించెను. ఆ సిద్ధాంతమును పరిష్కరించుటకు కాన్స్టాంటైన్ నైసియా అను పట్టణంలో సర్వ మత శాఖల సమావేశమును ఏర్పాటు చేసెను. ఆ సమావేశము అరియస్ను అరియనిజం అని పిలువబడు అతని సిద్ధాంతములను తీవ్రంగా విమర్శించి, తండ్రి అయిన దేవుడు కుమారుడు ఒకటే అనియు, తండ్రియు కుమారుడును ఒకే మూలమునకు చెందిన వారని ప్రకటించిరి. ఆ సమావేశము తీర్మానించినప్పటికీ అరియనిజం అను సమస్య పరిష్కరింపబడలేదు. కాన్స్టాంటైన్ మరణించిన తరువాత అతని కుమారుడైన రెండవ కాన్స్టాంటియస్ అరియానిజంను బలపరిచెను. అతనిని అనుసరించి వచ్చిన వాలెన్స్ కూడా ఆ సిద్ధాంతమును బలపరిచెను. అతడు తన సోదరుడైన మొదటి వాలెంటియన్తో పాటు పరిపాలనలో భాగస్వామ్యమును తీసుకొని సంయుక్తముగా పరిపాలించెను. రెండవ కాన్స్టాంటియస్ సింహాసనం అధిష్ఠించగానే అరియన్స్ విజృంభించి నిష్ఠగల క్రైస్తవులను, ముఖ్యముగా క్రీస్తు దైవత్వములో నమ్మకము గల క్రైస్తవులను హింసించుట మొదలుపెట్టిరి. అలెగ్జాండ్రియాలో అతనాసియస్ అను గ్రీకు ప్రధాన గురువు కలడు. అతడు అరియనిజమును పాటించు వారి నుండి క్రైస్తవ విశ్వాసులను కాపాడువాడు. అతనితో పాటు అనేక మంది బిషప్లు కూడా అలెగ్జాండ్రియా నుండి బహిష్కరింపబడెను. వారి ఉద్యోగములు అరియన్స్కు ఇవ్వబడెను. ఐగుప్తులోని రోమా సైన్యాధిపతి అయిన ఆర్తెమియస్ క్రైస్తవ్యమును స్వీకరించినందున అతని ఉద్యోగము, ఆస్తి, చివరకు అతని తల కూడా తీయబడెను. ప్రభువు కోసం తమ ప్రాణాలనైనా అర్పించటానికి ఇష్టపడ్డారు, కానీ అబద్ధం వైపు తిరుగుటకు ఎంత మాత్రము ఇష్టపడని త్యాగమూర్తుల జీవిత గాథలను మనం వింటున్నాం.